నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు ముగిసిన తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ జాతర వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి అమ్మ ఆశీస్సులు అందుకున్న భక్తులు కడప జిల్లా జమ్మలమడుగులో పోలీసులకు మాక్ డ్రిల్ అల్లర్లను ఎలా అదుపు చేయాలో వివరించిన అడిషనల్ ఎస్పీ వెంకటరాముడు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ప్రదోష నంది సేవలు నంది వాహనంపై ప్రత్యేక అలంకరణలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫైర్ ఢిల్లీ వాసులను పాకిస్తానీలుగా అభివర్ణించడం సరికాదంటూ వ్యాఖ్య తిరుపతిలో ఉత్సాహంగా నిర్వహించిన తాతయ్యగుంట గంగమ్మ జాతర ముగిసింది 7 రోజులుగా భక్తులు వివిధ రకాల వేషాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు కడప ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు ఇవాళ ఉదయం పేరంటాల వేషం వేసుకున్న కైకాల కులస్తులు అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు భక్తుల సమక్షంలో అమ్మవారికి చివరి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర ప్రక్రియను ముగించారు కడప జిల్లా జమ్మలమడుగులోని పాత బస్టాండ్ వద్ద అడిషనల్ ఎస్పీ వెంకటరాముడు ఆధ్వర్యంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు కౌంటింగ్ నేపథ్యంలో ఒకవేళ అల్లర్లు జరిగితే వారిని ఎలా చెదరగొట్టాలి అల్లరి మూకల్ని ఎలా అదుపు చేయాలి భాస్వరం వాయుగోళీలు ప్రయోగించడం తదితర అంశాలను చూపించారు ఈ కార్యక్రమంలో పలువురు పోలీసులు పాల్గొన్నారు జరిగాయి ఎలక్షన్ తర్వాత చిన్న అలజడి అనేటువంటి చోటు చేసుకుని జమ్మలమడుగులో దాన్ని పోలీసు వారు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎటువంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు అదేవిధంగా రాబోయేటువంటి కౌంటింగ్ సమయంలో కూడా ప్రజలందరూ కూడా ఎటువంటి గొడవలు అల్లర్లకు పాల్పడకుండా శాంతి భద్రతల పర్యవేక్షణకు పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాం ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం కలిగించినా ఇప్పుడు చూపించినటువంటి మాబ్ ఆపరేషన్ ఎలా అయితే ఉందో లాఠీ చార్జ్ కానీ టీయర్ గ్యాస్ ప్రయోగించడం కాల్పులు జరపడం అటువంటి చర్యలు పోలీసు వారు తీసుకోవడానికి సన్నద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా శాంతి భద్రతల పర్యవేక్షణకు పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాం లేదంటే మీపై కేసులు నమోదు చేస్తారు తీవ్రమైన చర్యలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాం జూన్ 4న జరగబోయే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎటువంటి హింసలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు జిల్లాలో నిర్బంధ తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఎన్నికల అనంతరం హింస నివారణ చర్యల్లో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ దొరరాజు ఎస్ఐ సురేష్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు రౌడీ షీటర్లు సస్పెక్ట్ షీటర్లు ఇతరుల ఇళ్లతో పాటు టిట్కో అపార్ట్మెంట్లను తనిఖీలు నిర్వహించారు డాక్యుమెంట్స్ లేని 22 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ దొరరాజు మీడియాకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్ పోలీస్ సిబ్బంది మహిళా పోలీసులు పాల్గొన్నారు దయచేసి మేము చెప్పేది ఒకటే నా పార్టీ గెలిచిందనో నీ పార్టీ గెలిచిందనో బేషియాలకు పోయి చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకోవడం ఇట్లాంటివి కూడా జరగకూడదు. అవి జరిగిందంటే మళ్ళీ మాకు పని కల్పించినట్లే మీరు ఇబ్బందులు పడ్డట్టే లెక్క.
ఎలక్షన్లో సరే అయిపోయింది, మీ ఒపీనియన్ చెప్పారు, జరగాల్సిన రిజల్ట్ వస్తుంది. అంటే ఇదంతా కూడా మొత్తం ఒక కాలనీని ఒక కమ్యూనిటీగా పిలుస్తాం. ఎక్కడ భేషజాలకు పోవద్దు, మాట పట్టింపులకు పోవద్దు. జరగాల్సింది జరిగింది, అయిపోయింది, అంతే. నీ డెసిషన్ నువ్వు చెప్పేసినావు. రావాల్సిన మెజారిటీ ఎవరైతే ఏదైతే మెజారిటీ సభ్యుల ఒపీనియన్ ఉందో దాని ప్రకారం కూడా గవర్నమెంట్ ఫామ్ అవుద్ది, గవర్నమెంట్ వస్తుంది. మీరందరూ కలిసి అంతా కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వం వస్తుంది. అది మా వైపు నుంచి మేము చెప్తున్నాం. ఇదే విధంగా ఇదే సెర్చ్ ఆపరేషన్స్, ఇదే విధమైనటువంటి ఎలక్షన్ కోడ్ ఉన్నన్నాళ్ళు కంటిన్యూగా టైట్గానే చాలా నిబంధనలకు లోబడే ప్రవర్తించడం జరుగుతుంది. అదే విధమైన ఉక్కుపాదాన్ని కంటిన్యూ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది ఉండదు. గొడవలకి ఎవడైతే ఉంటాడో వాడిని తాట తీయటం కామను, వాడిని అయితే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఎవడైతే గొడవలకు మూలాధారం ఉండో వాడిని అయితే వదిలిపెట్టాం. ఎలక్షన్ తర్వాత కూడా అదే టెంపో కంటిన్యూ అవుతుంది. మన రాష్ట్రం ఉన్న పరిస్థితుల దృష్ట్యా జనరల్గా అయితే ఇంత హెక్టిక్ షెడ్యూల్ ఉండదు మాకు, కానీ అలాంటి హెక్టిక్ షెడ్యూల్ ఇంకా కంటిన్యూ పైనుంచి వచ్చే సూచనల మేరకు ఇంకా అదే విధంగా కొనసాగిస్తున్నాం. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఏ చిన్న చెదురుమదురు ఘటన జరిగినా ఇంకా టైట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రశాంతత మనం అనవసరంగా డిస్టర్బ్ చేసుకోవద్దు. మనం ప్రశాంత వాతావరణంలోనే వెళ్ళిపోయి ఎటువంటి ఇబ్బంది లేకుండా కౌంటింగ్ తర్వాత కూడా మన వైపు నుంచి మన ఏరియాలో ఇప్పుడు ఎలాగ ఉన్నామో మన రామచంద్రపురం కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఏ చిన్న చెదురుమదురు ఘటన కూడా రిపోర్ట్ అవ్వాలి. ఆ రోజు మనకి మన దగ్గర మండపేటలో ఉన్న ఏదో చిన్న ఘటన రిపోర్ట్ అయింది, కానీ మన దగ్గర అది కూడా లేదు. కాబట్టి అదే విధమైన దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఏ ఇబ్బంది లేకుండా మనం ఇక ముందు కూడా ఇదే మంచితనాన్ని, ఇదే ప్రశాంత వాతావరణాన్ని కొనసాగిస్తారని మీ వైపు నుంచి కూడా ఆ సహకారం నాకు కావాలని చెప్పి కోరుకుంటూ 4వ తారీఖున ఎన్నికల యొక్క కౌంటింగ్ పురస్కరించుకునే ప్రతి చోట కూడా సర్కిల్ పరిధిలో ఎక్కడైతే నిర్మానుష్య ప్రాంతాలు ఉన్నాయో అన్నీ కూడా జల్లెడ పడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గవర్నమెంట్ అపార్ట్మెంట్స్ ఊరు చివరిలో ఏదైతే విలేజెస్ ఉన్నాయో అన్నింటిలో కూడా కార్డినేట్ సెర్చ్ అనేది సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్ఐలో మరియు క్యూఆర్టీ టీంల ఆధ్వర్యంలో సెర్చింగ్ అనేది జరుగుతుంది. అక్కడ ఎవరైతే అనుమానాస్పద వ్యక్తులు కానీ సంబంధిత రికార్డు లేని బళ్ళు కానీ అదుపులో తీసుకొని వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అనుమానాస్పద వ్యక్తులు అయితే ఎవరున్నారో వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా యువతకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ ఎలక్షన్ రిజల్ట్ అనేది స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎలాంటి రాగద్వేషాలకి, ఎలాంటి గ్రూపులకి, ఎలాంటి గొడవలకి తావు లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్పోర్టివ్గా తీసుకుని మీ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని చెప్పేసి, ఎవరైనా ఈ ఎలక్షన్ రిలేటెడ్ కేసులు ఇరుక్కుని మీ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని చెప్పేసి మీ అందరికీ తెలియపరచుకుంటున్నాం. నంద్యాల జిల్లా గాజులపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇర్ఫాన్ అనే యువకుడిపై అదే గ్రామానికి చెందిన అల్తాఫ్ గొడ్డలితో దాడి చేశాడని బాధితుడు ఆరోపించాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం తెల్లవారుజామున నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి సంబంధించిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ప్రదోష నంది సేవ నిర్వహించారు. చిన్నవెండి నంది వాహనంపై స్వామి అమ్మవారిని పూలమాలలతో అలంకరించి మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో ఆలయ ఆవరణలో ఊరేగించారు. ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవారికి దీపధూప నైవేద్యం, అఖండ దీపారాధన, కుంభహారతులు సమర్పించారు.
ప్రమాదంలో ఉన్న ఓ వ్యక్తికి సహాయం చేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న కేటీఆర్ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు. వరంగల్ లేబర్ కాలనీ వద్ద అంజయ్య అనే 55 ఏళ్ల వ్యక్తి బైక్ యాక్సిడెంట్ కు గురై రోడ్డుపై పడి ఉన్నాడు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం అటువైపుగా వెళ్తున్న కేటీఆర్ ప్రజల ఆందోళనను గమనించి తన వాహనాన్ని ఆపి క్షతగాత్రుడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితుడిని చూసి అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. తన కాన్వాయ్లోని ఎస్కాట్ వాహనంలో ఎక్కించి బాధితుడి తరపు ఎవరూ లేకపోవడంతో తన సిబ్బందినే బాధితుడి వెంట పంపించి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స చేయించాలని సూచించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.